మన దేశంలో వివాదాలకు కొరతే లేదు, పేర్లపైన వివాదాలకు కూడా కొరత లేదు. తాజాగా బెంగాల్లో జంతువుల పేర్లపై కూడా వివాదం మొదలైంది. సినిమాలో పేర్లపైన, సినిమాలో హీరో హీరోయిన్ల పేర్లపైన ఇలా రకరకాల వివాదాలు చేశాం. బెంగాల్లోని సిలిగురిలో ఒక జూలో, జంతు ప్రదర్శనశాలలో 2 సింహాలు ఒక చోట ఉన్నాయి. ఒక మగ సింహము, ఒక ఆడసింహం. మగ సింహం పేరు అక్బర్, ఆడసింహం పేరు సీత. దీనికి విశ్వ హిందూ పరిషత్ అభ్యంతరం చెప్పింది. మీరు ఎలా సీత అనే పేరు గల సింహాన్ని, అక్బర్ అనే పేరు గల సింహాన్ని జూలో ఒక్కచోట పెడతారు? ఇది హిందూ మత విశ్వాసాలపైన దాడి కాదా? మీరు వెంటనే సింహాల పేరు మార్చండి అంటూ విశ్వ హిందూ పరిషత్ ఏకంగా పశ్చిమ బెంగాల్ అటవీ శాఖను, వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను కలకత్తా హైకోర్టులో కేసు వేసి లాగేసింది. సో ఇప్పుడు కలకత్తా హైకోర్టులో వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పుకోవాలి. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాదన ఏంటంటే, మేము పేర్లు పెట్టింది ఏమీ లేదు, ఈ 2 సింహాలను త్రిపురలోని జూ నుంచి తీసుకొచ్చాము, వాటికి అంతవరకే అక్బర్ అని సీత అని పేర్లున్నాయి, మా జూలో తీసుకొచ్చాక రెండింటిని ఒక ప్లేస్లో పెట్టాం, ఎంక్లోజర్లో పెట్టాం, అందువల్ల మేము పెట్టిన పేర్లు కాదు అన్నది వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాదన. మేమేదో ఒక మగ సింహానికి ఆడసింహానికి కావాలని అక్బర్ అని సీత అని పేర్లు పెట్టలేదు, అవి ఆ పేర్లున్న సింహాలను పట్టుకొచ్చాం కనుక వాటిని ఒక చోట పెట్టాలి కనుక పెట్టాము అన్నది వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాదన. ఇది ఇప్పుడు ఈ కలకత్తా హైకోర్టు మరి ఎలా తీర్పు చెప్తుంది? మత విశ్వాసాలను ఆధారంగా తీర్పు చెప్తుందా, లేదా పేర్లలో ఏముంది అని తీర్పు చెప్తుందా? ఇక్కడ ఈ తీర్పు ఇంపాక్టు రేపు సమాజంపై కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం భార్యాభర్తల పేర్లు కూడా కరెక్ట్గా అలాగే ఉండాలని లేదు. పార్వతి అన్న అమ్మాయి, శంకర్ అన్న అబ్బాయి లేదా శివ అన్న అబ్బాయి పేరు పెళ్లి చేసుకోవాలని ఎక్కడా రూల్ లేదు. అలాగే సీత అనే పేరున్న అమ్మాయి, శ్రీరామ్ అన్న పేరున్న అబ్బాయి పెళ్లి చేసుకోవాలని రూల్ ఏం లేదు. ఆ మాటకొస్తే సీత అనే పేరు చాలా అరుదుగా ఉంటుంది, ఎందుకంటే చాలామంది సెంటిమెంట్తో పెట్టుకోరు. సీత పడ్డ కష్టాలు తెలుసు కనుక నా బిడ్డకు కూడా అలాంటి కష్టాలు రాకూడదని అనుకుంటారేమో. కానీ మీరు గమనించండి, అందరూ దేవతల పేర్లుంటాయి, పతివ్రతల పేర్లుంటాయి, కానీ సీత అన్న పేరు చాలా రేర్గా ఉంటుంది. కారణం ఏంటంటే చాలామంది పెద్దలు అంటారు ఆ సెంటిమెంట్తోనే తల్లిదండ్రులు పెట్టరు అని. బట్ ఏదైనా రుక్మిణి అన్న పేరున్న అమ్మాయికి కృష్ణ లేదా కృష్ణుని పేరు మీద ఉన్న ఇతర ఏదైనా పేర్లున్న హస్బెండే దొరకాలి, లేనప్పుడు హస్బెండ్ పేరన్నా మార్చుకోవాలి, వైఫ్ పేరన్నా మార్చుకోవాలి అని. ఇప్పుడు శ్రీలక్ష్మి లేదా లక్ష్మి అని పేరుంటే ఖచ్చితంగా విష్ణు లేదా రామ లేదా కృష్ణ లేదా శ్రీమన్నారాయణ అవతారాల్లో ఏదో ఒక అవతారం మాత్రం లింక్ అయి ఉన్న నరసింహ ఈ పేర్లే ఉండాలి అని కనుక రూల్ పెడితే చాలా కష్టంతో కూడుకున్న పరిస్థితి వస్తుంది. సో అందువల్ల ఇలా సింహాల పేర్లలోనే పంచాయతీ మొదలై కోర్టు అది రేపు చట్టమై కోర్టు తీర్పుదారనో లేదా ఇంకే రూపంలోనైనా మ్యాండేటరీ అయితే రేపు ఆటోమేటిక్గా సమాజంలో కూడా ఇలా దేవతల పేర్లు సెట్ కాని వాళ్ళు భార్యాభర్తలుగా ఉంటే వారిని కూడా మీరు పేరు మార్చుకోమని అడిగే అవకాశం కొట్టిపడలేము. అలా కానప్పుడు దాడి చేసే అవకాశం కూడా ఉంది. మీరు ఇలా ఎలా పేరు పెట్టుకుంటారు? రుక్మిణి అన్న పేరున్న అమ్మాయి పేరుంటే మీరు కృష్ణ లేదా రామ అలా శ్రీమన్నారాయణ అవతారాల్లో ఏదో ఒక అవతారం పేరుండాలి తప్ప వేరే పేరు ఎలా ఉంటుంది అని ప్రశ్నించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే పార్వతి అన్న పేరున్న వారికి ఎవరికీ కూడా ఇక శివ శంకర తప్ప వేరే పేర్లు ఉండకూడదు. అందువల్ల దేవతల పేర్లు పెట్టుకునే సమయంలో కరెక్ట్గా జీవిత భాగస్వాములకు కూడా అలాగే దొరకాలని నేను చెప్పలేము. అందువల్ల అలా దొరకనప్పుడు ఏం చేయాలి? మరి పేర్లు మార్చుకోవడమేనా అనే ప్రశ్న కూడా వస్తుంది. మనకు చాలా నాయకులకు కూడా అలా పేర్లు రకరకాలుగా అడ్జస్ట్ కాని పేర్లు కూడా ఉండొచ్చు.
అందువల్ల ఇది ఒక వెరీ సీరియస్ క్వశ్చన్ ముందుకు వస్తుంది. మత విశ్వాసాల ప్రకారమే పేర్లు ఉండాలి అంటే అది జంతువుల పేర్లే ఉండాలన్నప్పుడు మనుషుల పేర్లు కూడా ఉండాలి అని వస్తుంది. మరి అలా మనుషుల పేర్లు అలా ఉండినప్పుడు ఆటోమేటిక్గా ఆ విశ్వాసాలపైన అటాక్ అయ్యే ప్రమాదం ఉంది అని ఎవరైనా అడగచ్చు కదా. అందువల్ల కోర్టు ఏం చెప్తుందో చూడాలి. కానీ ఈ పేరు ఒకవేళ మనకు జనరల్గానే కావాలని ఆ పేర్లు పెడితే ఖచ్చితంగా తప్పే. డెలిబరేట్గా పేర్లు పెట్టేటప్పుడు ఎవరైనా చేస్తే తప్పు. కానీ ఆల్రెడీ పేర్లు ఉన్నాయి లేదా ఏ ఇంటెన్షన్ లేకుండా పేర్లు పెట్టారనుకోండి, సో అప్పుడు ఏం చేయాలి? సో మత విశ్వాసాలను అవమానించడం లేదా తృణీకరించే దృష్టితోనే ఎవరైనా పేరు పెడితే దానికి ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి. సో అలా రకరకాల పేర్లు, ఇప్పుడు తండ్రి కొడుకుల పేర్లు కూడా ఉంటాయి. ఇప్పుడు రామ అని పేరున్న ప్రతి ఒక్కరికి తండ్రి పేరు దశరథ్ అని ఉండాలనే లేదు. సో కృష్ణ అనే పేరున్న ప్రతి ఒక్కరికి వసుదేవ అనే పేరు ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల పేర్లు రకరకాలుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ పేర్లలో అనేక రకాల భావాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పేర్లు అలా భావాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. అందువల్ల పేర్ల విషయంలో ఎక్స్ట్రీమ్కి తీసుకెళితే చాలా ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఒకే పేరుతో రకరకాల వాళ్ళు కూడా ఉంటారు. ఆ పేర్లను బట్టి మనము రాజకీయ భావాలకు కూడా అంగీకరించలేము. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ క్వశ్చన్. సో మత విశ్వాసాలు, పేర్లు, వీటి మధ్య ఉండాల్సిన సంబంధం ఏంటి? సో ఆ సంబంధం మరి జంతువులకు, మనుషులకు ఎవరెవరికి ఎలా వర్తిస్తుంది చూడాలి. కలకత్తా హైకోర్టు ఏ రకంగా తీర్పు చెప్తుందా అని.